అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవి కాలం ముందే ఎన్నికల వేడి మొదలైనటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ముఖ్యంగా ఈ ఏదైతుందో ప్రధాన పార్టీలు అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనతో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్తారు, ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. జగన్ గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా టౌన్స్లో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులంతా కూడా ఈ గవర్నమెంట్ తమది అని ఫీల్ అవుతూ ఉన్నారు. వారంతా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా బెనిఫిట్ అయ్యారు. తప్పకుండా వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగైనాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి కానీ లేకపోతే ఈ డిస్ట్రెస్ ఇట్లాంటివి ఏవి లేవన్నమాట. అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. జగన్ గారే మరీ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి జగన్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చడం, వాటికి అదనంగా కూడా ఆయన ప్రజలకు కొత్త సంస్కరణలు తేవడం కానీ, కొత్త సంక్షేమ పథకాలు తేవడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఆయన ఫెయిల్ కావడం, ఆయన వల్ల నష్టపోయినటువంటి గ్రూప్స్కి, అదేవిధంగా మహిళా సంఘాలకు దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో ఇవ్వడం అనేటువంటిది జగన్ గారికి మహిళా సాధికారత పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. మహిళల్లో దాదాపు 70-75% పైగా ఈసారి జగన్ వైపే నిలబడతారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకి తీవ్రమైనటువంటి నష్టం కలగజేసినాడు. రుణమాఫీ చేయకపోగా వాళ్ళకు వడ్డీలు పెరిగిపోయి అప్పుల పాలైన రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా పేరు మీద ప్రతి రైతుకు కూడా 58,000, 60,000 రూపాయలకు పైగా అందించడం అనేటువంటిది రైతు భరోసా పేరు మీద రైతుల్లో కూడా బాగా సహాయం చేశాడనేది ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఇన్సూరెన్స్ కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా విశేషమైనటువంటి రైతు సేవలు అందించడం, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్లో రైతు నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందించడం, వీటన్నిటి వల్ల రైతాంగానికి ఒక భరోసా వచ్చింది. రైతాంగంలో ఈరోజు నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా లేకుండా నవ్వుకుంటూ ఈరోజు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఒక నమ్మకం ఉంది, ఒకవేళ కరువు వచ్చో లేకపోతే ఏదో కారణం పైన పంటలు నష్టపోతే జగన్మోహన్ రెడ్డి గారు తానే ప్రీమియం కడతా ఉన్నాడు, తానే ఇన్సూరెన్సు చట్టాన్ని తీసుకొచ్చినాడు, తానే ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు, ఆ పద్ధతుల్లో ఆదుకుంటాడని, ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో ఇస్తాడనేటువంటి ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడింది. వీటన్నిటి వల్ల రాష్ట్రంలో పూర్తిగా జగన్ గారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సార్, ముఖ్యంగా ఈ మన జిల్లాలో ఈ 18వ తేదీన ముఖ్యమంత్రి గారి సభ జరగబోతుంది. ఈ సభలో మేనిఫెస్టోకి సంబంధించిన ప్రధాన అంశాలని ప్రస్తావించబోతున్నారని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టు, దీంట్లో మీకు ఏమైనా సమాచారం ఏమన్నా? అంటే సిద్ధం సభలు అనేటువంటి ఒక ట్రెండ్ సెట్టర్స్గా నిలబడ్డాయి. నిజంగా మా దగ్గర ఉరవకొండలో చాలా పెద్ద బహిరంగ సభ ముఖ్యమంత్రి గారిది చాలా మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చింది. దాని తర్వాత సిద్ధం మహాసభలు నిజంగా ఇక్కడ మన భీమిల్లో జరిగిన సభ కానీ, దెందలూరులో జరిగిన సభ కానీ రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించినాయి. ఇవి ఒక ట్రెండ్ సెట్టర్స్గా నిలబడినాయి. ఇప్పుడు రేపొద్దున రాయలసీమలో అత్యంత బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. లాస్ట్ టైం కూడా 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. అట్లాంటి బలమైనటువంటి ఈ ప్రాంతంలో జరిగే సిద్ధం సభ రాష్ట్ర రాజకీయాలని కుదుపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. జగన్ గారికి అనుకూలంగా ప్రజలు ఉన్నారనేటువంటి ఒక వాతావరణాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సభ సందర్భంగా కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారనేటువంటి ప్రచారం ఉంది. అదైతే మాకు సమాచారం లేదు. బట్ అయితే జగన్ గారు మాట్లాడుతున్న అన్నింటిలో కూడా ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాడు. నేను ఏదైనా మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా పాజిటివ్గా ఓటు అడిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ యొక్క
జనసేన కానీ టీడీపీ వీళ్ళందరూ కూడా నెగిటివ్ పాలిటిక్స్తో ముందుకు పోవాలనుకుంటున్నారు. జగన్ ఆ విధంగా కాకుండా తను ఏం చేశానో ప్రజలకు చెప్తున్నాడు. తను చేతనైన మేరకు ఈ ఆర్థికంగా ఉన్నటువంటి పరిమితుల్లో కూడా చేయగలిగాయని, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే జగన్ గవర్నమెంట్ రావాలనేటువంటి ఒక అభిప్రాయం నెలకొంది ప్రజల్లో. అందుకని ఈ సందర్భంగా ఎన్నికలు చాలా సమీపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రకటనలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అట్లాంటివి కూడా అనౌన్స్ చేయడం చెప్పలేము, అట్లాంటి దానికి కూడా అవకాశం ఉంది. సార్, మరొక అంశం, మీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ను ఇంకా కాస్త పొడిగించే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? అది వైవి సుబ్బారెడ్డి అన్న అభిప్రాయమా? నా సీనియర్ లీడర్గా పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర నిర్వహించిన అనుభవము, ఈ విభజన సందర్భంగా కూడా ఆయన ఒక పెద్ద పాత్ర నిర్వహించినాడు. ఆయన అనుభవంతో ఆయన చెప్పాడు. అయితే పార్టీగా ఆ విధంగా చెప్పలే, ఇంకా పార్టీ అఫీషియల్ అభిప్రాయం కాదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయము. బహుశా ఆ అభిప్రాయానికి ఎందువల్ల చెప్పాడు అనేటువంటిది నాకు తెలియదు. సార్, రానున్న ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా సామాన్యులకు జగన్మోహన్ రెడ్డి గారి సీట్లను ముఖ్యంగా ఇన్ఛార్జీలుగా కేటాయించడం, మనకు మడకసిర కావచ్చు, మనకు ఇంకొకటి సింగనమల కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు సార్? ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, అతి సామాన్యులకు సీటు కేటాయించారు అని చెప్పేసి దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అనుకూలమైనటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి పేదలు సామాన్యుల పక్షపాత అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన చర్యలన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా దాన్నే సూచిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సామాజిక సమతుల్యత కోసం జగన్ గారు ఈ యొక్క వర్క్స్లో రిజర్వేషన్ అందరికీ ప్రకటించడం, అదేవిధంగా అనేక కార్పొరేషన్ పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులతో సహా ప్రతి పదవి కూడా సామాన్యులకు పేద వర్గాలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పేద ప్రజలకు పూర్తి అనుకూలంగానే రాబోయే కాలంలో కూడా ఉంటుందని, జగన్ గారు ఒక 10 సంవత్సరాలు ఉంటే, ఇంతకుముందు ఒక కవి చెప్పినట్టు దాశరథి గారు, అన్నార్థులు అనాథలు ఉండని ఆ నవయుగం అదెంతకాలం అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 సంవత్సరాలు ఉన్నారంటే ప్రజల జీవితాల్లో పూర్తి మార్పులు వస్తాయి. పేదరిక నిర్మూలన వైపు ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే జగన్ గారిని ఆశీర్వదించాలని చెప్పి ప్రజలు కోరుతారు. సార్, ఫైనల్గా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికే పరిమితం కాబోతున్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి, ముఖ్యంగా ఎవరైతుందో తెలుగుదేశం, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే పదవి బాధ్యతలు షర్మిల, వీటిని ఎలా చూస్తారు సార్? ఇక్కడ ముగ్గురు అంశాలు వాస్తవంగా అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీలు చతికిలబడిపోయినాయి. అవి ప్రతిపక్ష పార్టీ పాత్రనే నిర్వహించలేదు, ప్రజల్లోకే రాలా. కేవలం వాళ్ళ తరపున కొన్ని ప్రచార సాధనాలు, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్, TV5 లాంటి వాళ్ళు నిర్వహించారు తప్ప వీళ్ళైతే ప్రతిపక్ష పార్టీ కూడా పాత్ర కూడా నిర్వహించలే. ఆ ఛానల్స్ దయాదక్షిణాలతో ఈరోజు వాళ్ళు లైవ్లీగా ఉండగలుగుతూ ఉన్నారు. వాళ్ళు అసలు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు మొరేళ్ళే పోయింది వాళ్ళకు. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ యొక్క కనీసం హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ యొక్క అలయన్స్ కోసం, పొత్తుల కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిదే వాళ్ళ బలహీనతను సూచిస్తూ ఉంది. వాళ్ళు ఏమైనా సరే ఆత్మగౌరవాన్ని, వాళ్ళ పార్టీ క్యాడర్ అభిప్రాయాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టైనా సరే ఈరోజు ఏదో విధంగా పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ బలహీనత తెలుసు, జగన్ బలం తెలుసు కాబట్టి ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి పక్షపాతి, ముఖ్యంగా నిరుపేదల పక్షపాతి అయినందునే ఆయన ఆలోచన తీరు చాలా దగ్గరగా ఉంటుంది నిరుపేదలను ఆదుకునే దిశగా. ఎందుకంటే రైతాంగానికి కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, ఇప్పుడు సీట్లు కేటాయించే అంశం దగ్గర నుంచి ప్రతి అంశము నిరుపేదలకు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా అవబోతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా రాప్తాడు సభ అయితే మాత్రం ఖచ్చితంగా రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి మాత్రం, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఇతర ఛానల్స్, పేపర్ల మీద ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం, కాకపోతే ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రానున్న ఎన్నికల్లో మాత్రం మరొకసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నాడని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం.